ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున అభిమానులు వైసీపీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నందిగాంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి పదంలో కొనసాగాలంటే అది సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈరోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రుణం తీర్చుకుందామా ఓటు రూపంలో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉండవని తెలుసు, వాలంటీర్ వ్యవస్థ ఉన్నదని తెలుసు, ఇల్లు ఉండవని తెలుసు, ఇళ్ళ స్థలాలు ఉండవని తెలుసు, అభివృద్ధి ఫలాలు ఇంటికి వచ్చి అందవని తెలుసు.